వాతావరణం చల్లగా ఉంది. వేడివేడిగా ఏదైనా తాగాలనిపిస్తోందా? అయితే ఇదిగోండి, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే మన సంప్రదాయ తమలపాకుల రసం. జలుబు, దగ్గు లేదా జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు ఇది ఒక మంచి మందులా పనిచేస్తుంది. ఈ అద్భుతమైన ఈజీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేయండి. తమలపాకు రసం తయారీకి కావలసిన పదార్థాలు: తమలపాకు పేస్ట్ 6-8 ఆకులు, టమాటా ప్యూరీ 1 కప్పు, రసం పౌడర్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కర్వేపాకు 1 రెమ్మ, ఉప్పు రుచికి సరిపడా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 2-3. తమలపాకు రసం తయారీ విధానం: ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వెయ్యాలి. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు వేయాలి. తర్వాత మనం ముందుగా తయారుచేసి పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులో వేసి పచ్చివాసన పోయేంతవరకు కొద్దిగా ఫ్రై చెయ్యాలి. టమాటా ప్యూరీ కాస్త ఫ్రై అయ్యి ఉడుకుతున్నప్పుడు దాన్లో నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర, మిరియాల పొడి, రసం పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా తమలపాకుల పేస్ట్ వేసి రసాన్ని ఎక్కువసేపు ఉడికించకుండా ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చెయ్యాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక చిన్న బాణలి పెట్టి అందులో నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. తర్వాత ఎండుమిర్చి వేసి ఈ తాలింపును వేడివేడి రసంలో వేసి కలపాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేశారంటే రుచికరమైన, ఆరోగ్యకరమైన తమలపాకు రసం రెడీ అయినట్టే. దీన్ని వేడివేడిగా అన్నంతో పాటు తినొచ్చు, లేదంటే సూప్లా కూడా సర్వ్ చేసుకోవచ్చు.